టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కో ఎడ్యుకేషన్ సిద్దిపేటలో ఎన్ఎస్ఎస్ మరియు సిద్దిపేట షీటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా పరిరక్షణ చట్టాలపైన మరియు మహిళల హక్కులపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిద్దిపేట 1 టౌన్ సీఏ వాసుదేవరావు మాట్లాడుతూ మహిళల పరిరక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకువచ్చిందన్నారు। మహిళలను పురుషులతో సమానంగా చూడాలని తెలిపారు। మహిళలు మరియు విద్యార్థినులు సోషల్ వెబ్సైట్ లో వచ్చే లింకుల ద్వారా ఫోటోలను మార్ఫింగ్ చేసి మహిళలను వేధిస్తున్నారని, మొబైల్ ఫోన్లను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు। ఇంటర్మీడియట్ విద్యార్థులు టీనేజ్ లో ఉంటారని, ఈ సమయంలోనే విద్యార్థులు చెడు అలవాట్లకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ఎలాంటి ఆకర్షణలకు లోను కావద్దని, అలాగే ఎప్పుడూ 16 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు జీవితం సాఫీగా ఉంటుందని తెలిపారు। తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కళాశాలకు పంపిస్తారని, వారి ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాలను పెట్టుకుని బాగా చదవాలని, చెడు అలవాట్లకు లోను కావద్దని తెలిపారు। ఇప్పుడు ఏం చేస్తున్నారు విలేజ్ లో? వ్యవసాయం, లేదా ఆటోలో డ్రైవర్లను, లారీ డ్రైవర్లను పనిచేస్తున్నారు। ఎవరి లైఫ్ బాగుంది? 16 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేసిన లైఫ్ బాగుందా? 16 సంవత్సరాలు కష్టపడ్డ లైఫ్ బాగుందా? మరి ఇప్పుడు కష్టపడతారా, తర్వాత కష్టపడతారా? నిజంగా అంటే నీకు చెప్పినది కాదు, మీరు మీ అందరికి మీరు ఆలోచించుకోండి। అంటే దీంట్లో ఎవరు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాం కాబట్టి మాకు జాబ్స్ రావడం, ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని అనుకుంటున్నారు। నాకు తెలిసి డయాస్ మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిన ఎవరు ఉండకపోవచ్చు। నేనైతే చదవలేదు, ఎవరు లేదు। నాకు తెలిసి ఒక బీసీ ఉండొచ్చు, ఎందుకంటే కొత్త కాబట్టి మీ జనరేషన్ కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు। అట్లా మీరు అనుకోవద్దు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి। దాన్ని బట్టి మీకు చెప్తాం, ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? చదువుని కొంటారు, డబ్బులు పెట్టి కొంటారు, అవునా కాదు? డబ్బులు ఇస్తే చెప్తారా, ఉట్టిగా చెప్తున్నారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, అర్థమైనా? ఇది చదువుకుంటారా? చదువుకుంటారు కాబట్టి చదువుకునే వాళ్ళకే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి। ఇంకోటి, మీరు అన్ని కష్టాలు తెలుసు, మీరు తెలుసా లేదు లైఫ్ లో? దీనిలో కోటీశ్వర్లు ఉన్నారా? పేరెంట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ ఉన్నారా? లాస్ట్ లేరు కదా? అంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని కష్టపడి, వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం ఎండలో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి మీకు తెలుసు ఆ కష్టమేంది, లైఫ్ లో ఏదైనా